కాదు ఆపండి 1 2 1 2 3 స్టార్ట్ ఫాస్ట్ ఇంకా చూడండి ఎంత హ్యాపీ థ్యాంక్ యూ చూసారా ఒక్కరు క్లాప్స్ ఇస్తే ఇంత అద్భుతం క్రియేట్ అవుతుందా కానీ అందరు డిసైడ్ అయితే అద్భుతం క్రియేట్ అవుతుందా లేదా మన బిజినెస్ కూడా అంతే చీలికలు ఉండొద్దు సక్సెస్ రాదు సో తర్వాత విషయానికి వస్తే 100% ప్రొడక్ట్ యూజ్ 100% ప్రొడక్ట్ యూజ్ కానీ మనం ప్రొడక్ట్స్ వాడం నిజమే మనం వాడాం నేను మీకు చెప్పిపోతా అన్న మీరు ఇంటికి పోయిన తర్వాత నేను చెప్పింది అబద్ధం అంటారు మీరు ఇప్పుడు నా ముందర నిజం అని అంటారు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఫస్ట్ టైం ప్రొడక్ట్స్ ఇంటికి తెచ్చిన తర్వాత అన్ని ప్రొడక్ట్స్ వాడాడు కన్జ్యూస్ ఫీల్ చేస్తాడు వాడతారా సార్ అన్నీ వాడతారా సార్ అన్నీ వాడతారండి అన్నీ వాడతారా అరే నేను ఏమన్నా మీకు మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అర్థం కాలే నేనేమన్నా మీరు వాడతారా అని అడిగాను నేనేమనలే సార్ సో నేనేమనలే మీరు వాడతారా అని అడిగా అంతే నేనేం మాట్లాడలే సో వాడుతున్నారు కదా వాడుతున్నారు అంటే మీ చెక్ అనేది చెప్తుంది మీరు వాడుతురు అని వాడతలేరు అంటే మీ చెక్ చెప్పేస్తుంది మీరు వాడతలేరు అని 100% నిజం 100% నిజం ఇది ఎందుకు చెప్తా ఈ మాట అంటే ప్రొడక్ట్స్ ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ యూజ్ చెయ్యవో నీ మాటలో నీ ఫేస్లో కాన్ఫిడెన్స్ కనిపించదు ఎగ్జాంపుల్ నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు నేనే వెళ్ళి ఎగ్జాంపుల్ సమతా మేడంకి ప్లాన్ చెప్పేసి నేను వెస్టీజ్లో జాయిన్ అయ్యాను ఇట్లా చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పేసి సమతా మేడంకి కూడా వెళ్ళి ఈ బిజినెస్ చెప్పి ఎట్లా తిప్పులు పడి ఆధార్ కార్డు లాక్కొని జాయిన్ చేసుకున్నాను సో మేడంకి కూడా ఏం చేసా 3000 4000 పెట్టి ప్రోడక్ట్స్ ఇప్పించా మేడం మీరు అన్నీ వాడండి నేను కూడా ఒక మిస్టేక్ ఏం చేస్తా అంటే వాడండి మంచిగా ఉంటాయి వాడండి అంటాం అవి ఎట్లా వాడాలో చెప్పాము ఏం చేయాలో చెప్పాము మీ బిజినెస్ కొలాప్స్ అయిపోవడానికి కారణం అదే మీ డౌన్లైన్ బిజినెస్ బంద్ చేయడానికి కారణం అదే మీ డౌన్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి కూడా కారణం అదే మీరు ప్రొడక్ట్స్ ఇచ్చేసి మీ మాననం మీరు పోయి మీ ఇంట్లో పడితే ఆ ప్రొడక్ట్స్ ఎట్లా వాడాలో తెలియదు 1/2 లీటర్ వేయాలన్నా 1/2 లీటర్ వేయాలన్నా 4 జతలకు ఎన్ని వేయాలో తెలియదు ఎంతో పోస్తారు ఆ మురికి ఊకపోతే వాళ్ళ ఆయన తిడతాడు ఏం ప్రొడక్ట్స్ తెచ్చినావు ఇంట్లో ఊకో అంటే అవన్నీ ఇవన్నీ అని చెప్పి పెంటలు పెడతావు అంటే కథ బిజినెస్ బాగుంది అదే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని ఈ ప్రోడక్ట్ ఇట్లా వాడాలి ఈ ప్రోడక్ట్ ఇట్లా వాడాలని చెప్పి నువ్వు క్లారిటీ ఇచ్చొచ్చుంటే ఆ బట్టల పైన మురికి పోయి ఉంటే అతనే వాళ్ళ భార్యను పొగిడేవాడు కదా అప్పుడే బిజినెస్ ఇంకొంచెం డెవలప్ అవుతుండే కదా సో కానీ మనం పుణ్యం చేస్తున్నామా పాపం చేస్తున్నామా మంచి బిజినెస్ ఇస్తున్నాం అని పుణ్యం చేసి వాళ్ళకి ఏం చెప్పకుండా పాపం చేసి వస్తున్నాం ఇక ఏంది దంచిన దానికి బుక్కిన దానికి సరిపోతుంది లెక్క ఇంకా పుణ్యంలో లేం పాపంలో లేం మనం నిజం సో చాలామంది ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోవడం వల్ల జరిగే మిస్టేక్స్ ఏముంటాయంటే ఇప్పుడు నేను మేడంకి ప్రోడక్ట్స్ ఇచ్చాను మేడం ఏమనుకుంటుంది అంటే నేను 3000 పెట్టినా నా 3000 రావాలి ఎక్కడైనా ఎవడన్నా పోనీ ఎక్కడన్నా పోనీ నా 3000 నా చేతులు వచ్చినాకనే బిజినెస్ సంగతి ఏమంటే చూస్తే లేకపోతే చూడ ఆమె పోయి ఏం చేస్తుంది తస్లే మేడం పక్కన ఉంటే పోయి మేడం చెప్తుంది బట్టలు ఉతుకునే లిక్విడ్ మా ఇంట్లో బల ప్రమాణంగా ఉందంటుంది వాస్తవానికి సమతా మేడం వాడదు మేడం ఏం ఆలోచన ఉంది నా 3000 ఎవడన్నా ఎటనవని తీసుకుపోయే వరకు అవునా అట్లా బాగుందా తస్లీం మేడం అంటే నాకు కూడా డబ్బు ఇవ్వండి నేను కూడా వాడతాను తీసుకుపోయి ఏం చేస్తుందా మేడము ఆ బట్టలకి ఎంత వాడాలో తెలీదు 10 జతల బట్టలు వేసి ఒక చిన్న ఏదో 20 ml 15 ml 5 ml వేస్తుంది మురికి పోతుందా కాలర్స్ దగ్గర పోతుందా కప్స్ దగ్గర పోతుందా మరుసటి రోజు బట్టలు ఆరబెట్టిన తర్వాత సార్ వైట్ షర్ట్ వేసుకుంటాడు దాని మురికి అట్లే ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఆ సారు మేడంతో ఆ ప్రోడక్ట్ కొన్నందుకు మెచ్చుకుంటాడా తిడతాడా తిట్టినప్పుడు తస్లీ మేడం గమ్మునుంటుందా గోడ మించి మళ్ళీ మేడం అడుగుతుందా సమతా మేడం ఏం ప్రోడక్ట్ ఇచ్చినావు మేడం వేస్ట్ ప్రోడక్ట్ ఇచ్చినావు నువ్వు మాకు మా ఆయన తిట్టిన ఇప్పుడు దోశలు వేసుకొని పెట్టిన తినలే నేను ఇంకా
మా ఆయన నన్ను తిట్టేసి ఇప్పుడు నువ్వేం ప్రోడక్ట్ ఇచ్చినావు అని. అప్పుడు సంతా మేడం ఫీలింగ్ ఎట్లుంటుందండి? అమ్మ దేవుడా వాడిపోయి మంచిది అయిపోయింది, తస్లీం మేడం పోలిపోయింది 300 కానీ నా 320 అయితే నాకు వచ్చినాయి అనుకుంటుంది. ఎస్ఆర్నో? ఈమె బిజినెస్లో ఉండదు, మేడం పరిచయం చేసిన తస్లీం మేడం కూడా బిజినెస్లో ఉంటుంది. మీ బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఏళ్ళ మీద లెక్కేసుకోరు ఎంతమంది ఏడేడు ఇట్లా చేసినామో. అట్లనే మీ బిజినెస్ పోయింది, మీ బిజినెస్లో లాస్ అయింది అట్లనే, మీ 50,000 చెక్ ఆగిపోయింది అట్లనే, మీ డౌన్ లైన్ మీ గ్రూప్ ఆఫ్ పీపుల్ తగ్గిపోయింది కూడా ఇట్లనే. సో దేనివల్ల జరిగింది ఇదంతా? దేనివల్ల జరిగింది? 100% ప్రోడక్ట్ సెల్ఫ్ యూజ్ చేయకపోవడం వల్ల జరిగింది. నిజమా కాదా? ఇప్పుడు కూడా యాస్ అనేది కూడా అప్పుడు ఆడంటారు. నిజమా కాదా? మరి ప్రోడక్ట్ వాడాలా వద్దా? ప్రోడక్ట్ని ప్రమోట్ చేయండి, ప్రోడక్ట్ని లవ్ చేయండి. నేనేం చేసేవాడిని అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు ఒక్కడన్నా బిజినెస్లో జాయిన్ కాకపోతుండే. నేను వస్తున్నాడు, వచ్చింది చూడు మనోడు అని ఇటు మళ్తారాలు రే అని పిలిచినాను. అరే వచ్చినావారా అంటాడు. మళ్ళీ నేనేం చేస్తున్నాను తెలుసా? బ్యాగ్ పట్టుకొని ఆమెతో దూరాన్ని ఉన్నప్పుడే బ్యాగ్లోంచి ఆ సెంటు డబ్బా తీసి డప్ప కొట్టుకొని మళ్ళీ బ్యాగ్లో పెట్టి జిప్ వేసుకొని తీసుకొని పోయేటోని. ఆ బ్యాగ్లో అదేదో తీ అంటుంటాడు వాడు వచ్చి. ఇప్పుడు ఏం అడిగాడు? ఫస్ట్ నువ్వు బాగున్నావా అని చచ్చిపోయి ఏం అడగాడు. ఆ బ్యాగ్లో ఏదో పెట్టినావు కదా అది బయటిది అంటాడు. బ్యాగ్లో ఉన్న దాంతో నీకు అక్కర్లేదు, నాతో నీకు అక్కర ఏమైనా ఉంటే మాట్లాడని నేనంట. వాడు నాతో మాట్లాడతాడు అంతే జస్ట్, కానీ వాడి పానం అంతా బ్యాగులోనే ఉంటుంది. ఎస్ సార్ నో? మనము ఏదైనా వద్దు అంటే దాన్నే చూస్తాం, ఇది చెయ్యొద్దు అంటే అదే చేస్తాం. ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? నిజమా కదా? నేను ఒక్కరిని అట్లున్నా, మీరందరూ అట్లే ఉన్నారా? ఏదైనా వద్దు అంటే మనం దానికే చూస్తాం, ఇది జై అంటే దాన్ని ముట్టుకోం. ఆ సినిమా మంచిగా ఉందంట అంటే ఫోన్ పోడాడు పోడు. దాని ప్రమోషన్ కూడా ఎంత బ్రహ్మాండంగా ప్రమోషన్ చేస్తారంటే, మా ఫ్రెండ్ ఒకడు సినిమా గురించి ఫోన్ చేసాడు. అప్పుడప్పుడు అదేమొచ్చిందిగా బాహుబలి వచ్చింది, బాహుబలి 2 వచ్చింది. ఆడేవాడో ఉండే కట్టప్ప వాడిని ఎందుకు చంపిండ్రా అనేదో పెద్ద టాపిక్ అప్పుడు. ఎందుకు చంపిండంటావు? ఎందుకు అరే ఇటు మంది వేసినప్పుడు కూడా వాడు ఎందుకు చంపిండంటాడు. ఇటు అరే వచ్చిన పని ఇది కదరా, ఎందుకంటే అరే ఈ టైంపాస్ అయితే లేదు మరి ఏదో ఒకటి. వాడు కన్ఫ్యూజన్లు పెట్టిండు, అది అయిపోయింది, ఎందుకు చంపిండు ఏందని క్లారిటీ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసిండు. మా అమ్మ బాహుబలి 2 పోయినవారా అంటే పోలేదురా అన్న. పో నీ బతకంత వేస్ట్ అయింది అన్నాడు. ఏమిరా వీడు ఇట్లా అన్నాడు అని చెప్పి నేను 200 రూపాయల టికెట్ని 500 పెట్టుకొని కొనుక్కొని పోయినా. ఏముందిరా ఇల్లా అంటే కట్టప్ప బాహుబలి ఎట్లా చంపిన చూసినావా అన్నాడు. చూసినా. అదేరా సినిమా అంటాడు. ఏం లేదాడా మరి దీనికారా నువ్వు నీ జీవితం వేస్ట్ అయిందన్నావు కదరా, నువ్వు దీనికే నారా అంటే వాడు ఏం మాట్లాడలే. అంటే నేనేమంటా అంటే మనము కొన్నిటిని అనవసరమైన వాటిని ప్రమోట్ చేస్తాం, అవసరమైన వాటి గురించి మనం మాట్లాడం. సో నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్స్ చూపించకుండా నేను వాడేవాడిని, స్మెల్ మాత్రం చూపించేవాడిని, తెలిసేది. సో అట్లా వాళ్ళు మళ్ళీ అడుగుతుండే ఏంద్రా ఇది అంటే నేనన్నా కూర్చో చెప్తా అని చెప్పి కూర్చోబెట్టి ప్లాన్ చెప్పి జాయిన్ చేసి ఇప్పించటం వానికి. కానీ పానం పోయిన బ్యాగ్లోకి వెళ్ళి మాత్రం ఇది చూపించడం కాదు. ఎందుకంటే ప్రమోషన్ అంటే ప్రమోషన్. ఎస్ఆర్నో చూపిస్తే అదేమంటే అలవర్ అయిపోతుంది. అదే కనుక క్లారిటీ ఇస్తే నిలిచిపోతుంది కదా. సో కాబట్టి ప్రమోట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర దొరికేది కంప్లీట్ లేడీస్ ప్రోడక్ట్. ఎస్ఆర్నో ఇప్పుడు లేడీస్ ప్రోడక్ట్ పట్టుకొని నేనే పోయి 10 లక్షలు సంపాదిస్తే మరి మీరు ఎంత సంపాదించాలి? ఎంత సంపాదించాలి మీరు? ఏమో సార్ మీరు అన్నప్పుడు మంచిగానే ఉంది కానీ అంటారా? ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక బ్యాగ్ ఉందనుకోండి, బ్యాగ్ పట్టుకొని నేను ఒక ఇంట్లో పోయినాను కదా, ఎవడరా నువ్వు అంటాడు ఆయన, ఇంటి ఓనర్. ఎస్ఆర్నో? అదే మీరు బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి వెళ్తే ఆంటీ కిచెన్లో ఉంది పోమ్మా అంటారా? ఎస్ఆర్నో? మీకు అడ్వాంటేజ్ ఉన్నా లేదా? కానీ మీరు వాడుకుంటలేదు దాన్ని, మీరు వాడుకుంటలే. ఫంక్షన్ వెళ్ళిపోతుంటే ఎట్లా తయారు కావాలంటే హీరోయిన్ లాగా తయారు కావాలి, తయారైపోవాలి. ఏంది నువ్వేంది ఇట్లా మారినావు, ఏం జరిగింది కథ అంటే కూర్చో చెప్తాను రబాస్ అంతే. దావతి పోని ఏదన్నా పోని మేము ఒక సావుకి వెళ్ళాలి. మా గ్రేట్ అప్లైన్ మా మెంటర్ పురుషోత్తం దాసు సార్, ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్.
అయితే మా పాత మిత్రుడు 2010-12 ఆ టైంలో కలిసిన వ్యక్తి ఒక ఆయన చనిపోయినాడు. మేము వెస్టీజ్లో జాయిన్ అయింది 2019. సో ఆ టైంలోనే అయితే ఆయన చనిపోయినాడని తెలిస్తే నేను అన్నాను వెళ్ళొద్దాం ఒకసారి అని చెప్పా. సరే అని పోయి పాపం ఆ కుటుంబం అంతా ఏడుస్తుంది, అంతా అయిపోయింది. శ్మశాన వాటికి దగ్గర వెళ్ళి గుంత తీశారు, అందులో పెట్టి అవి చేస్తున్నారు. నేను ఏంది మా దాసారెడ్డి పోయిన అని చూస్తున్నా. మా దాసారు పోయి ఇంకొక బిన్నెల మీద గోరి మీద కూర్చొని ఇంకొక ఆయన ప్లాన్ చెప్తుండు విజిటింగ్ కార్డు మీద. ఏంది సార్ నువ్వు వచ్చింది ఏడంటే, సార్ అక్కడ పోయి ఓ అని ఎత్తుకుంటే ఆయన వస్తాడు ఆ బయటికి. వీడు పోకుండా చూస్తున్నా సార్ అంటున్నాడు. అంత పాజిటివ్ ఆలోచించగలిగితే మీరు సక్సెస్ అవుతారు. అంత పాజిటివ్ మీరు ఆలోచించగలిగితే సక్సెస్ అవుతారు. సో లేదంటే కాదు. సార్ నో అక్కడ అవును, అక్కడ వాళ్ళకి పరామర్శించిన, ఇంతసేపు వాళ్ళని పరామర్శించి వచ్చిన, ఆయనతో పాటు ఈయన పోకుండా చూసుకుంటున్నా, నేను ఈ ప్లాన్ చెప్పి దానికి సేవ్ చేస్తున్నా అని అన్నాడు ఆయన. సో నాకు ఎంత మంచి మాట అంటే, నువ్వు ఏడపోయినా నీ పనిని నువ్వు వదలలే అంటే దాన్నే కమిట్మెంట్ అంటారు. అట్లాంటి కమిట్మెంట్ ఉన్న పర్సన్ 100% గెలుస్తారు ఈ బిజినెస్లో, 100% గెలుస్తారు. సో మీ శ్వాస వెస్టీజ్ ఉండాలి, మీ ధ్యాస వెస్టీజ్ ఉండాలి, మీ నిద్ర వెస్టీజ్ ఉండాలి, మీ ఆకలి వెస్టీజ్ ఉండాలి, మీ నడక వెస్టీజ్ ఉండాలి. అప్పుడు మీరు 100% VMCM అవుతారు బిజినెస్లో, 100% అవుతారు. సో మేము మా వంట్లో దాన్ని ఆ ఫ్లోని అట్లా స్టార్ట్ చేసినాం. సో కాబట్టి ఈరోజు మాకు మీటింగ్ ఉంటే జ్వరం రాదు, మీటింగ్ ఉంటే దగ్గులు రావు, మీటింగ్ ఉంటే మాకు తుమ్ములు రావు. ఏ మీటింగ్ లేకపోతే జ్వరం వస్తుంది మాకు, ఆ టైం చూసే వస్తుంది. మీటింగ్లు ఉన్నప్పుడు రాదు. ఒకవేళ స్టేజ్ మీద ఉన్నంతసేపు నాకు ఏమంటారు 100 degrees ఏమంటారు ఫీవర్ ఉన్నా కూడా నేను మాట్లాడుతూనే ఉంటా. కానీ స్టేజ్ దిగినాక మళ్ళీ ఎక్కువైపోతుంది, ఎందుకోసమో తెలియదు. అంటే ఈడ బాధ్యత ఉండదు. నాకు అందరూ అంటారు, అరే నీకు బాధ్యత లేదు, నువ్వు ఎవరిని మందులేవు, ఎవరిని చూడవు, ఎవరికి పిలువు, ఎవరికి మాట్లాడవు, ఏం బాధ్యత లేదు నీకు, అది ఇది అంటారు. మరి అదేందో నాకు తెలియదు. ఆ బయట నిజంగా నాకు ఆ బాధ్యత రాదు, కానీ స్టేజ్ మీదకి వస్తే ఎక్కడ లేని బాధ్యత నాకే వస్తుంది. అరే నా వాళ్ళందరూ గెలవాలి, నా వాళ్ళందరికీ లక్షలు రావాలి అన్న బాధ్యత నేను ఎక్కువ తీసుకోగలను. ఎందుకు తీసుకుంటానో తెలియదు నాకు. సో ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మీరు యూజ్ చేస్తారో మీకు కాన్ఫిడెంట్ వస్తుంది. ఎస్ఆర్ నో కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అతను నమ్మి ఆల్రెడీ ట్రై చేసి చెప్పిన దానికి అతను చూసి చెప్పిన దానికి తేడా ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ప్రోడక్ట్ వాడి చెప్పిన అనుభవం ప్రోడక్ట్ వాడకుండా చెప్పిన దానికి కూడా తేడా ఉంటుందా లేదా? నువ్వు ఎప్పుడైతే ప్రోడక్ట్స్ వాడుతున్నావో నీకు క్లారిటీ ఉంటుంది, బిజినెస్ పైన ఎట్లా చేయాలో తెలుస్తుంది. నీకు ఎప్పుడైతే తెలుస్తుందో నువ్వు అప్పుడు ఏం చేస్తావు అంటే మెల్లగా జనాన్ని పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. ఎస్ ఆర్ నో? జనాన్ని పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేస్తావు. ఒక లిస్ట్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ బిజినెస్ స్టార్ట్ అయింది, మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏమున్నది అంటే ఒక అద్భుతమైన పని ఉన్నది, అది లిస్ట్. మేక్ ఏ లిస్ట్. సో మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్, మీ నైబర్, మీ కొలీగ్స్, మీ తెలిసిన వాళ్ళు, రోడ్డు పైన దొరికే వ్యక్తులు, స్ట్రేంజర్స్, వాళ్ళందరినీ కలిపి ఒక లిస్ట్ బిల్డ్ చేయాలా? సో ఒక అద్భుతమైన లిస్టును బిల్డ్ చేస్తే ఒక 200, 300, 500, 1000 అన్లిమిటెడ్ మీరు ఎంతనైనా బిల్డ్ చేయొచ్చు. మీరు అంత పెద్ద లిస్ట్ బిల్డ్ చేసిన తర్వాత అందులో ఒక 20 మంది వీళ్ళతో కాదు అనే వాళ్ళని ఏరుకోవాలా. వీళ్ళు ఏమంటారు, జగమొండిలు, ముదురులు ఉంటారు కదా. మనం ఒక్కటి చెప్తే వాళ్ళు 3 చెప్తారు మనకే. దానికి ఒక స్టోరీ చెప్తా వినండి. మనిషి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే పరిస్థితి ఏమి, వాటర్ వేసుకొని ట్యాబ్లెట్ వేసి మింగేస్తారు. అదే పాత పద్ధతి అయితే ఈ ట్యాబ్లెట్ ఇట్లా పట్టుకొని ఈ గొంతులో పెడతాడు లోపల. ఎస్ఆర్నో చూసారా? ఇప్పటికి కూడా మన అమ్మమ్మలు, తాతలు వాళ్ళందరూ ట్యాబ్లెట్స్ అట్లనే వాడతారు. గొంతులో పెట్టి నీళ్ళు పోస్తారు. ఏమైనా భద్రం అన్నాడు, అదే పోయింది లేదా అయిపోయింది అన్నాడు కదా. ఒకవేళ పశువులకి ట్యాబ్లెట్ వేయాల్సి వస్తే దాన్ని తాళ్ళు కట్టి కింద పడేసి ఓ 4 బట్టి తల ఓపెన్ చేసి నోరు తెరిచి పైప్ పెట్టేసి అందులో ట్యాబ్లెట్ వేసి ఊఫ్ అని ఊదాలి. ఈ ఊదడం లేట్ అయిందనుకో బర్రె ఊదుతుంది ఆటోమేటిక్గా. పరిస్థితి ఏముండదంటే మీరు చెప్పడం కనుక ఆలస్యం చేస్తే వాళ్ళు ఊదేస్తారు బయట నుంచి జనాలు. అట్లాంటి వాళ్ళని వీళ్ళు దేనికి మనకి రానట్టు వాళ్ళు 20 మంది సెలెక్ట్ చేసుకోవాలి. ముందే సెలెక్ట్ చేసుకొని మంచి వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చెప్పొద్దు. మీరు 100% గుర్తుపెట్టుకోండి. ఇతను చెప్తే చేస్తారన్న వాళ్ళకి చెప్పొద్దు ముందే. నేను ఒక్కటి చెప్తే దానికి 20 కలిపి చెప్తాడు చూడు, అతనికి చెప్పాలి బిజినెస్ గురించి. ఎందుకు చెప్పాలో చెప్తా వినండి. నేను వెళ్ళి ఒకరోజు మా మామ తెలుసు, ట్రంప్ కంటే ఘోరం ఉంటాడు.
ట్రంప్ అంటున్నా, సారీ ఏమంటావు అది, కాదు ఆ కటింగ్ అట్లనే పెట్టుకో అంటాడు చూడు, కిమ్ ఉంటాడు కదా, వాడు 3 కటింగ్లు ఉంటాయి, ఆ 3 కటింగ్ దేశం అంతా చేయించుకో, లేకపోతే కాల్చలేవు అని అంటాడు, అంతేగా అట్లుంటాడు మా మామ. ఒక ఆయన ఆ మామ దగ్గరికి వెళ్ళి నీ ప్లాన్ చెప్పాలని ఫస్ట్ డిసైడ్ అయింది నేనే. ఎందుకంటే మా వాళ్ళు ఎవడైనా ఆయన దగ్గరికి పోవాలంటే భయపడతారు. ఎందుకంటే ఆయన దగ్గరికి పోయి నువ్వు 10 నిమిషాల పనికి 3 గంటలు చేయకుండా తోలను నిన్ను బయటకు నువ్వు రాలేవు. నువ్వు ఎంత రావాలని ట్రై చేసినా కూడా నువ్వు రావు. ఆయన వదిలినప్పుడే నువ్వు రావాలి బయటకు, అంతే. మామ నిన్ను వస్తాడు, కుసవా చాయ్ తాగు అంటాడు, మళ్ళీ చెప్తాడు చూడు. నేను చూస్ చేసుకునేది ఫస్ట్ ఆయననే. పోయినా ఈ బిజినెస్ నుంచి మామ నీతో పని ఉంది, ఓ దావత్ పోదాం అది ఇది అంటే, దావత్ అయితే పోదాం అన్నాడు. సరే అని పోయి దావత్ క్యాన్సిల్ అయిందని చెప్పిన. గంట టైం దొరుకుతుంది కాబట్టి దావత్ క్యాన్సిల్ అయింది. నాకు కూడా ఏం పని లేదు, ఆ రోజు ఈయనకే కలవాలని పోయి దావత్ క్యాన్సిల్ అయింది అని చెప్పిన. ఏమైందంటే ఆడవాడు పోయిండని చెప్పిన. పోయిండని తోలిన, దావత్ క్యాన్సిల్ చేసినా కూర్చున్నాం. అరే ఎట్లయినా పిల్లగా దావత్ క్యాన్సిల్ చేసి నువ్వు ఎంత మంచిగా అది అంటే, సర్లే మామ ఏముంది, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను కలవక, సో నీతోనైనా మాట్లాడినట్టు ఉంటుంది కదా అంటే, ఆయన అదికి ఒకసారి ఇట్లా చూసిండు, ఏం రా నువ్వు నిజమే చెప్తున్నావా అని. ఎందుకంటే అది ఆయన కూడా తెలుసు. సో వెళ్ళి మామ ఆలోపు ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూస్తున్నా అని అంటే, సరే అని కూర్చున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టిన. నాకు వచ్చిన వెస్టీజ్ ప్లాన్ కింద మీద తీర్ల మరలా ఎట్లా పడితే అట్లా వేసి గంట సేపు ప్లాన్ కొట్టినా. లాస్ట్గా ఆయన చెప్పిండు, ఎంతసేపు కష్టపడు, నీళ్ళు తాగలడు, నీళ్ళు తాగని నీళ్ళు ఇచ్చిండు. నేను చెప్పిన కదా నాతో అవుతా, నాకు చెప్తివి గంట సేపు టైం అంతా వేస్ట్ చేసుకుంటే నువ్వు అదే ఓనికాని చెప్పుకుంటే వాడు గెలుస్తుండేగా, ఇంకేమైనా అవుతుండేగా అంటే, నేను మాత్రం నువ్వు చేస్తావని చెప్పినా అమ్మ, నువ్వు చేస్తావని నేను అనుకుంటున్నా. నువ్వు చేస్తావని ఎవడైనా నమ్ముతాడా? బిజినెస్ నువ్వు జాయిన్ అవుతావా? నువ్వు చేస్తావా? అసలు నీతో అవుతుందా? ఎవరి దగ్గరకు పోదామన్నా ఎవరు టైం ఇస్తలేడు, ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఈ చెయ్యి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి తెలియక నీ కాడికి వచ్చినా, లేకపోతే నీ కాడికి ఎందుకు వస్తాను. ఈరోజు మా మామ డైమండ్ డైరెక్టర్, 70,000 మీరు తక్కువ అంచనా వేయద్దు. ఇప్పుడు కారు కొనాలి, అల్లుడు కారు కొని అంటుంది. అత్తమ్మ ఏం కారు కొనాలి వచ్చారు, అడుగురా అల్లుడు అని పిలుస్తుంది మా అన్ననే. అట్లాంటి వ్యక్తులు కూడా బిజినెస్లో స్టార్ట్ చేస్తారు, వాళ్ళు కూడా డైమండ్లు అవుతారు బిజినెస్లో. మీకు కనుక ఒక కళ ఉంటే ఆ 20 మంది దగ్గరికి వెళ్ళి మీరు ప్లాన్ చెప్పండి. నేను వద్దన్నా మీరు ఈ బిజినెస్లో డియూసీడ్ అవ్వడం సింగిల్ హ్యాండ్ గేమ్, కాకపోతే కాదు. అరే అవుతాడన్న వ్యక్తి దగ్గర పోయి నువ్వు చేసేదేముంది? నువ్వు పోయి మాట్లాడిన ఆయన వస్తాడు, నువ్వు ఫోన్ కొట్టిన ఆయన వస్తాడు, నువ్వు ప్రొడక్ట్స్ తీసుకపోయి అట్లా వాళ్ళ ఇంటికాడ పెట్టి ఆధార్ కార్డు పట్టుకొచ్చుకో. కాదు అన్నుంటుంది కొట్టి, అప్పుడు కదా నువ్వు నీదేందని తెలిసేది. ఎస్ సార్ నో కాదన్నంతో చెప్పి నువ్వు బిజినెస్, అదే మన కేపబిలిటీ. 2, ఒకటి వాడు ఈగో హట్ అయితే వచ్చి బిజినెస్ చేసి బిజినెస్ అన్న చేస్తాడు, లేదు అంటే అతని వల్ల నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇట్లాంటి వాడు కూడా మార్కెట్లో ఉన్నారు అని. సో కాబట్టి ఎవరిని వదిలేయద్దు. మీ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ బిల్డ్ చేయాలి, ఆ లిస్టుని పెంచుతూ పోవాలి తప్పిస్తే తగ్గియొద్దు. ఎప్పుడు కూడా నా దగ్గర ఎవరు లేరు, నేను చెప్తే ఎవరు వింటలేరు, నేను వాళ్ళతో మాట్లాడదామంటే ఎవరు టైం ఇవ్వలేదు, ఇవన్నీ డబ్బా మాటలు. నిజం మాట్లాడుకోవాలంటే అవి మాటలు కావు. నేను నమ్మా. నాకు ఇప్పుడు ప్లాన్ కావాలంటే ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసుకొని ప్లాన్ చెప్తాను. మీరు కావాలంటే ఛాలెంజ్ చేయండి, వీడియో కెమెరా పెట్టుకొని పోయి నేను రోడ్ మీకు పోయి ప్లాన్ చెప్పి నేను ఇక్కడికి వస్తాను. ఇక్కడ స్క్రీన్ పెట్టి అవకాశాన్ని సృష్టించుకోవడం నేర్చుకో. ఉన్న అవకాశాన్ని నువ్వేంది ఎవడైనా వాడతాడు. నీ గొప్ప ఏముంది అల్లా నీ గొప్ప ఏముంది? కళ్ళు లేని వాళ్ళతో కూడా బిజినెస్ చేపించవచ్చు. జనాన్ని ఇస్తే వాళ్ళే చెప్తారు వాళ్ళకు వచ్చిన భాషలో. భగవంతుడికి 2 కళ్ళు ఇచ్చిండు, 2 కాళ్ళు ఇచ్చిండు, 2 చేతులు ఇచ్చిండు, నీ తల పనిచేస్తుంది, నీ బుర్ర పనిచేస్తుంది. నువ్వు కూడా నేను మానసిక వికలాంగులాగున్నా నేను అంటే ఇంకా నీకు వాళ్ళకి తేడా ఏముంది? ఇక నువ్వు ఆలోచించేది ఏముందాడా? ఎస్ ఆర్ నో? నాకు తిట్టినట్టుంది మీ కొంపదీసి, సారీ ఎవరైనా అట్లా అనుకుంటే. సో నా వాయిస్ ఎంత సో అంటే నా ఫీలింగ్ని మీరు అర్థం చేసుకోండి దయచేసి. ఎందుకంటే శ్రీనివాస్ వడ్డెమాన్ ఒక్కడే బాగుపడడం కాదు ఇక్కడ. శ్రీనివాస్ వడ్డెమాన్ కంటే కూడా బ్రహ్మాండమైన బాగుపడతారు మీరందరూ విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో. సో అది మాకు కావాలా,
అది మాకు కావాలి, దానికోసమే పని చేస్తూ ఉన్నాం మేము. సో కాబట్టి లిస్ట్ అనేది బిల్డ్ చేస్తూ పోవాలి. తర్వాత ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్. ఒక వ్యక్తిని మీటింగ్కి ఇన్వైట్ చేయడంలోనే మనం ఫెయిల్యూర్ అవుతున్నాం. ఈ 10 పాయింట్లలో ఎక్కువ ఇబ్బందికరమైన పాయింట్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే, కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. సో ఇది క్లారిటీ మీకు వస్తే జనాలతో ఇట్లా ఆడుకుంటారు మీరు. చూద్దామా మరి? ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్ ఉన్నారా? నేను చెప్పేది మంచి అనిపిస్తుందా? సోదైతే లేదుగా? ఓకే. సో కాంటాక్టింగ్, ఇన్వైటింగ్. ఒక పీపుల్ని ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి, ఏ విధంగా వాళ్ళకి మనం మీటింగ్కి ఇన్వైట్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు చాలామంది మాట్లాడే మాటలు ఉంటాయి. ఒకవేళ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని మీటింగ్కి ఇన్వైట్ చేయాలంటే ఏంది ప్రాసెస్, మీరు ఏం చెప్తారు? ఇదేం బాల్, ఏం బాల్? కనిష్క హాల్ ఉంది. ఈ కనిష్క హాల్కి మనం జనాన్ని పిలవాలి. ఎట్లా పిలుస్తాం మనం? మీరైతే ఎట్లా పిలుస్తారు? నేనే చెప్తా అది కూడా. ఎట్లా పిలుస్తారంటే సీదా వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, అరే మామ అంటాడు, చెప్పరా కనిష్క హాల్లో బ్రహ్మాండమైన మీటింగ్ ఉంది, రాపోదాం. ఏం మీటింగు? నువ్వు రారా భయ్ చెప్తా కానీ. సరే అంటాడు. వాడు రాడు. మనం ఇంకొంతమంది ఉంటాం, ఇంకొంతమంది లేడీస్ మనం ఇన్వైట్ చేస్తున్నాం. కనిష్క హాల్లో ఒక మీటింగ్ ఉంది, ఒక సార్ ఉంటాడు. ఆ సార్ వచ్చి భలే చెప్తాడు, నువ్వు రా ఒకసారి వచ్చిపో, చాలా బాగుంటుంది. ఏంటిది అది? బాగుంటుంది, నువ్వు రా. ఆ బాగుండేది నువ్వే వినంటారా, అంతే. ఏం రాదమ్మా. రెండోది ఏమంటాడంటే షాప్లో కూర్చుంటాడు. ముందు ఫాలోఅప్ చేయం ఒక వ్యక్తిని. ఇలా ఆదివారం కనిష్కాల్లో మీటింగ్ ఉంది 11 గంటలకు కదా, 9 గంటలకు దొరలేసినట్టు లేచి స్నానం చేసి తయారయ్యి ఫోన్ కొడతాడు. ఇక ఏడున్నావు? షాపులోనా? అయితే కానీ 12 గంటలకు ఒకసారి కనీసం కాడికి వచ్చిపో, 5 నిమిషాలు రా. షాప్లో ఉన్నా 5 నిమిషాలు రావా ఎంతసేపు వాడా. ఆయన వస్తాడు, రయ వస్తాడు, కూర్చుంటాడు. వాళ్ళు ఎంతమంది వచ్చారు జనాలు, నీది నడుస్తుంది అంటాడు. పోయేస్తా అంటాడు ఆయన. అరే నువ్వు వచ్చింది మీటింగ్, నువ్వు షాప్ కాడ పిల్లగానే వేరే కూర్చోబెట్టి వచ్చినా, నువ్వు 5 నిమిషాలు అన్నావని వచ్చిపోయినా. ఇప్పుడు చెప్పురి, వీళ్ళతో బిజినెస్ అవుతుందా? వాళ్ళతో కాదు, ఫస్ట్ మీతో కాదు. వాళ్ళ రైట్ ఎవరు? ఈ తెల్ల బోర్డు ఉందండి, దీని మీద నువ్వు ఏ రాస్తే అదే అవుతుంది. ఎస్ఆర్ నో? వాళ్ళ మైండ్ కూడా ప్లేన్ పేపర్ మీద ఏది పెడితే అదే అవుతారు వాళ్ళు. ఏం పెడుతున్నారు మీకు ఐడియా ఉందా? హలో, ఏం చెప్తాను? అవే మన చెప్పినా కదా సబ్బులు షాంపులు ఉంటాయని. ఆ మీటింగ్ ఉందిరా. ఏంది ఇప్పుడు నేను ఈ బట్టల షాప్ వదిలేసుకొని సబ్బులు షాంపులు అమ్మాలన్నా? మన దండం పోను. ఆమె అట్లా అంటది. షాప్ బంద్ చేసుకొని ఏడొస్తానని 5 నిమిషాలు అన్నా కదా, అందుకే వచ్చినాను వేణంటాడు. ఇప్పుడు గందరగోళం వచ్చినుందా? చెప్పినోందా? మరి ఏం చెప్పాలి అసలు? గద్దెలు పక్కనే సార్ ఇన్ని రోజులకి వెళ్ళి పరిచయం అవుతున్నాము. నిజమా కాదా? 100%? అందరికి అదే ఉందా క్వశ్చన్? ఏం ఇన్వైట్ చేయాలి ప్లీజ్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు కాదర్, నేను వరంగల్ వస్తున్నాను, నా ఫ్రెండ్ కాదర్ ఉన్నాడు. కాదర్ని నేను మీటింగ్కి ఇన్వైట్ చేసుకోవాలా? సో కాదర్ నా ఫ్రెండ్ అయినంత మాత్రాన్ని వస్తాడా? ఫ్రెండ్ అయితేనే రాడు, అదే పెద్ద పరిచయం. ఇంకా ప్రాస్పెక్ట్ ఏదైనా అయితే వస్తాడేమో కానీ ఫ్రెండ్ అయితే రాడు. నేను అప్పుడు ఏం చెప్తా అంటే, హాయ్ కాదర్ భాయ్ గుడ్ మార్నింగ్ అన్నప్పుడు గుడ్ మార్నింగ్ అంటాడు కదా. నేను 2 రోజుల తర్వాత వరంగల్ వస్తున్నాను, కనిష్క హాల్ ఏడుందో నీకు ఐడియా ఉందా? ఐడియా ఉంది, మన ఇంటి పక్కనే ఉంటుంది అది. అయితే నువ్వు ఒక పని చేయి, ఆ రోజు నువ్వు ఎంత పెద్ద బిజీ ఉన్నా సరే 1 గంట మాత్రం నా కోసం టైం కేటాయించు. నీ జీవితంలో ఒక అద్భుతమైన 1 గంట అవ్వబోతుంది. అట్టయ్యది క్యావా ఏమైంది? ఏంది? ఒక అద్భుతమైన పర్సన్ స్టూడెంట్గా ఉంటూ ఒక ఆపర్చునిటీని తీసుకొని 5 సంవత్సరాలలో నెలకి 10 లక్షల ఇన్కమ్ సంపాదించిండు. ఒక పెద్ద ఇల్లు, ఇంట్లో సినిమా థియేటర్తో కట్టుకున్నాడు. ₹1 కోటి బెంజ్ తీసుకోబోతున్నాడు.
సో అతను సక్సెస్ స్టోరీ చెప్పడానికి వరంగల్ కనిష్క హాల్కి వస్తున్నాడు. సీట్లు లేవని నాకు ఇప్పటికి ఇన్ఫర్మేషన్ ఉంది. నేనైతే ఎలాగో అలాగో వస్తా, నీకు ఎలాగో అలాగో సీట్ అయితే చూసి పెడతా. నువ్వు మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం నీ జీవితంలో. ఇంకా నేను ఎప్పుడు ఏమి అడగా, ఈ గంట ఇక్కడ కూర్చో. అతను వస్తాడా రాడా? హలో, ఎప్పుడన్నా మనం మర్చిపోయి ఈ మాట చెప్పున్నాం ఎవరికైనా? రా, వచ్చిపో. ఏ అన్నం కానీ, ఏ రోజన్నా ఆ స్పీకర్ ఎడిఫికేషన్ కానీ, తర్వాత వచ్చే వ్యక్తి గురించి కొన్ని మంచి మాటలు కానీ, తర్వాత మన ఇక్కడ లోకల్లో ఉండే ఎవరైతే ఒక పెద్ద లీడర్ గురించి కానీ మనం మాట్లాడతామా? మాట్లాడతామా? మేడం మాట్లాడితే ఒకసారి క్లాప్ చేయాలా, అందుకే యూసీడ్ అయ్యింది మేడం. సో మనం మాట్లాడకపోవడమే మనం చేసే పెద్ద